గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ, కాంగ్రెస్ పార్టీ ఓట్లని ఎవరో దొంగతనం చేస్తున్నారు, బీజేపీ చేస్తోంది అని చెప్పి అనేక ఆరోపణలు ప్రధాని నరేంద్ర మోదీ గారిపై బీజేపీపై చేయటం జరిగింది. ఈ ఆరోపణలు విని ప్రజలంతా భ్రమించిపోతారని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన ఫలితాలు వస్తాయని రాహుల్ గాంధీ అపోహపడిన సందర్భంలో అసలు వాస్తవాలని ప్రజల ముందు పెట్టాలి, రాహుల్ గాంధీ చెప్పే అబద్ధాలని ఎండగట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక డీటెయిల్డ్ విశ్లేషణ చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓట్లను అసలు కొల్లగొట్టింది ఎవరు, ఏ సమయంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం ఓట్లను కోల్పోయింది, మోదీ గారు ప్రధానమంత్రి అయిన ముందు అవ్వకముందు అయిన తర్వాత ఈ రెండు సమయాల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ చేసింది, ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చేసింది చూస్తూ ఒక డీటెయిల్డ్ విశ్లేషణ చేయటం జరిగింది. మీకు తెలిసినట్టుగా నాకు ఎలక్షన్ అనాలిసిస్లో దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎలక్షన్ 1984, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ నాయకత్వంలో 1984లో కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్లు రాగా 404 పార్లమెంట్లో సీట్లు సాధించింది. అక్కడి నుంచి 3 దశాబ్దాలు ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధాని అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 49% నుంచి కేవలం 19.5% కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పడిపోయిందంటే ఏ విధంగా కాంగ్రెస్ పతనం చెందిందో అర్థం చేసుకోవాలి. ఈ పతనానికి కారకులు ప్రధానంగా ఎవరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరితో అయితే అంటకాగుతోందో ఇండీ అలయన్స్ పేరుతో, వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొల్లగొట్టిన వాళ్లే. అంటే 30% ఓట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎవరి ద్వారా ఓట్లు కోల్పోయింది? ముందుగా వీపీ సింగ్ చేతుల్లో 89 ఎన్నికల్లో, ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో బీహార్లో, ములాయం సింగ్ యాదవ్ చేతిలో ఉత్తరప్రదేశ్లో, మమతా బెనర్జీ చేతుల్లో పశ్చిమ బెంగాల్లో, కరుణానిధి స్టాలిన్ చేతుల్లో తమిళనాడులో, అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఢిల్లీలో, ఈ విధంగా శరద్ పవార్ చేతిలో మహారాష్ట్రలో వీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొల్లగొట్టడం జరిగింది. సో రాహుల్ గాంధీ వారిని కూడా మీ ఓట్ల చోరీ అంశంపై వీరిని కూడా దోషులుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిలబెడుతుందా? మరి ఏ ప్రామాణికంగా వారిని ఈరోజు మీ పక్కన పెట్టుకున్నారు? మీ ఓట్లను కొల్లగొట్టి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసిన పార్టీలన్నీ ఈరోజు మీతో అంటకాగుతుంటే మరి బీజేపీపై పడి ఏడవటం, బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేయటం మీకు సమంజసమా రాహుల్ గాంధీ అని వారిని ప్రశ్నించడం జరుగుతోంది. ముఖ్యంగా మన పక్క రాష్ట్రం తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కూడా అత్యధిక శాతం సీట్లను సంపాదించిన దాఖలాలు ఉన్నాయి. 84లో కాంగ్రెస్ పార్టీ 40.5% ఓట్లు పొంది మరి దాదాపుగా మరి 25కు పైగా సీట్లని 25 సీట్లని గెలుచుకోవటం జరిగింది 84లో. మరి అదే కాంగ్రెస్ పార్టీ 2014 నాటికి కేవలం 4.4% ఓట్లకు పరిమితమైంది. మరి అటువంటి డిఎంకేతో, మీ ఓట్లను కొల్లగొట్టినటువంటి పార్టీతో ఏ రకంగా పొత్తు పెట్టుకున్నారు? అలాగే రాజీవ్ గాంధీ హత్యకు డిఎంకేతో సంబంధాలున్నాయన్న అనుమానాలను మీరు వ్యక్తం చేస్తూ 96లో మరి 98లో ఐకే గుజరాల్ ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దాని సపోర్టుని వెనక్కి తీసుకోవటం జరిగింది. మరి అటువంటి ఆరోపణలు చేసినటువంటి డిఎంకే కరుణానిధి పార్టీతో సిగ్గు లేకుండా 2004లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది? మరి రాజీవ్ గాంధీ హత్య చేసిన పార్టీపై పొత్తు పెట్టుకోవటం మరి మీరు చేసిన తప్పుగా మీరు ఈరోజు ఒప్పుకుంటారా? లేక మీరు చేసిన ఆరోపణలే అర్ధరహితమని ఇప్పుడు క్షమాపణలు చెప్తారా? దేనికైనా సరే కాంగ్రెస్ పార్టీ మరి చెప్పక తప్పదు. ఇలాగే చూస్తే మీరు పశ్చిమ బెంగాల్లో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. మమతా బెనర్జీ పార్టీ స్థాపించిన తర్వాత 1998లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా
తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు 84లో కాంగ్రెస్ పార్టీ తనంత తానుగా 48.2% ఓట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2014 వచ్చేసరికి 9.7% ఓట్లకి, అలాగే 2024 వచ్చేసరికి కేవలం 4.7% ఓట్లు. అంటే 1984 నుంచి గత 30 సంవత్సరాల్లో 2014కి 10% మాత్రమే, 10వ వంతుకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మమతా బెనర్జీని మరి వాళ్ళ ఓట్ల దొంగతనం చేసిన నాయకురాలిగా ప్రచారం చేసే ధైర్యం ఉందా, దమ్ముందా? మరి మీ ఓట్లని చోరీ చేసినటువంటి స్టాలిన్తో, కరుణానిధితో, స్టాలిన్తో, ఆ పార్టీతో, డిఎంకేతో ఈరోజు అంటకాగటం కాంగ్రెస్ పార్టీ సిగ్గులేనితనానికి నిదర్శనం కాదా? అలాగే బీహార్లో లాలూ యాదవ్ చేతిలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని 84లో మరి ఏకఛత్రాధిపత్యం కాంగ్రెస్ పార్టీ 54 సీట్లలో అప్పటి బీహార్లో 48 గెలుచుకుంది. అలాగే ఓట్లు సుమారు 52% ఓట్లు సాధించుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నామమాత్రపు పార్టీగా నిలిచిందంటే దానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదని చెప్పాలా? లేదా ఎవరైతే మీ పార్టీని పతనం దిశలో తీసుకువెళ్లారో వారిపై ఆరోపణ చేసే ధైర్యం లేక అక్కస్సుతో ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేస్తున్నారా? వీటికి సమాధానం కాంగ్రెస్ పార్టీ తప్పక చెప్పాలి, చెప్పి తీరాలి.